ప్రధానంగా అంటే ఎందుకు ఈరోజు మరి ఎర్రగడ్డకు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం ఎందుకు? అంటే ఇక్కడ రావడానికి మొత్తం ఉద్దేశం ఏమనిపిస్తుంది అంటే మొన్న ప్రెస్ స్టేట్మెంట్ ఏదైతే స్టేషన్ మలక్పేట్ చాదర్ఘట్లో మలక్పేట్ లిమిట్స్లో చాదర్ఘట్ రిలీజ్ చేసిందో అందుట్లో ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల తర్వాత దాదాపు 72 గంటల తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్లో ఒక అబ్బాయి 17 ఏళ్ళ అబ్బాయి ఉండని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇదే సంఘటన ఇటువంటి సంఘటనే గతంలో కూడా చాదర్ఘట్ లిమిట్స్లో పల్టన్లో జరిగింది. ఆ రోజు కూడా నవరాత్రి ఉత్సవాలు వినాయకుని ఊరేగింపు జరుగుతుంటే ఆ రోజు కూడా గుడ్డు కొట్టినప్పుడు అదే రకంగా ఆ రోజు కూడా ఒక మైనరే అబ్బాయి అని చెప్పిండు. తర్వాత ఏ రకమైన చిత్రీకరించిందంటే ఆ అబ్బాయి పూర్తిగా మతి స్థిమితం లేని అబ్బాయి అని చెప్పిండు. మళ్ళీ మాకు ఏం అనుమానాలు వ్యక్తం అవుతుందంటే ఇప్పుడు ఈ 17 సంవత్సరాల అబ్బాయి ఉండు కదా, కొంపదీసి ఈయనను కూడా మెంటల్గా చిత్రీకరిస్తారా అంటే మొత్తం అంటే ఇక్కడ దగ్గరలో మనము మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో మనం చూడొచ్చు. కానీ వీళ్ళకి అవమానం తెచ్చే విధంగా ప్రతి ఒక్కరిని మెంటల్గా అని చెప్పి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు అనేక కారణాల వల్ల వాళ్ళు అయిపోయి వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తుంది వీళ్ళకి ఆ ముద్రేష్ అని చెప్పి నా ప్రశ్న. ఇప్పుడు హిందూ దేవీ దేవతల మీద జరుగుతున్న ఈ దాడులు కావచ్చు,